హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రీ జాబ్ అలర్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, ఎజైల్ రేస్ ఎల్ఎల్పి కంపెనీ నుండి అయితే ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చిందండి. దీనికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఫ్రెషర్స్ అయితే ఈ జాబ్ని అయితే వదులుకోవద్దండి. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇద్దరూ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ మీరు తెలుగు, హిందీ అండ్ బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడగలిగితే చాలండి, మీరైతే ఈ జాబ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఈ జాబ్ గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో కామెంట్లో అయితే రాయండి. అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సో మీకు ఈ జాబ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతుందండి. సో మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుందండి. సో తప్పకుండా లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉందండి. సో అందరూ సపోర్ట్ చేసి 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నానండి. సో ఈ జాబ్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇదైతే మనకు ఫౌండిట్ వెబ్సైట్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది. అండ్ జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి ఎజైల్ రేస్ ఎల్ఎల్పి. అండ్ జాబ్ రెస్పాన్సిబిలిటీ విషయానికి వస్తే హ్యాండిల్ ఇన్బౌండ్ కస్టమర్ సపోర్ట్ కాల్స్. అంటే కస్టమర్ నుంచి వచ్చే ఇన్బౌండ్ కాల్స్ అయితే అటెండ్ చేయాలి. అంటే ఇన్బౌండ్ కాల్స్ అంటే కస్టమరే మీకు కాల్ చేసి మాట్లాడతారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిజాల్వ్ కస్టమర్ క్వరీస్ అండ్ ప్రొవైడ్ అప్రోప్రియేట్ సొల్యూషన్స్. అంటే వాళ్ళు అడిగే క్వరీస్కి అయితే కరెక్ట్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెలివర్ ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్. అంటే కస్టమర్లకి ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ అయితే ప్రొవైడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ కస్టమర్ ప్రొఫెషనల్లీ అండ్ పొలైట్లీ. అంటే కస్టమర్లతో చాలా పొలైట్గా అండ్ ప్రొఫెషనల్గా అయితే మాట్లాడాలి. అండ్ వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అండ్ రొటేషనల్ వీక్ ఆఫ్స్. అండ్ ఇక్కడ మీకు రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అండ్ అలాగే రొటేషనల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయండి. అండ్ వర్క్ షెడ్యూల్ విషయానికి వస్తే 6 days అయితే వర్కింగ్ ఉంటుంది. అండ్ 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అనేది ఉంటుంది 1 వీక్లో. అండ్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి దీనికి. అండ్ దీనికి అయితే ఎలాంటి క్యాబ్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేయట్లేదండి. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే దీనికి గ్రాడ్యుయేట్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చండి. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ కెన్ అప్లై. అండ్ ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా ఎవరైనా 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ దీనికి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు లాంగ్వేజెస్ అయితే వచ్చి ఉండాలండి. అంటే బాగా మాట్లాడగలగాలి. అండ్ ఇక్కడ సాలరీ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇక్కడ ఇచ్చారు చూడండి, 2 LPA నుంచి 2.52 LPA వరకు అయితే ఉంది. అంటే నెలకు సుమారుగా మీకు 21,000 వరకు అయితే ఉండవచ్చండి. అండ్ దీంతో పాటు PF అండ్ ESI ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి దీనికి. అండ్ ఇదైతే టోటల్గా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి. అండ్ మీ జాబ్ లొకేషన్ అయితే హైదరాబాద్లో ఉంటుందండి. అండ్ ఇక్కడ ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఒకసారి చూడండి. ఇంటర్వ్యూ మోడ్ అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందండి. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండదు. అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 9:30 AM to 5:30 PM వరకు అయితే ఉంటుందండి. అండ్ దీనికి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అయితే తప్పకుండా ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకొని వెళ్ళండి. మీ అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ మీ ఆధార్ కార్డ్ అండ్ మీ పాన్ కార్డ్ అండ్ మీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలండి. 10th, ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ అయితే ఈ డాక్యుమెంట్స్ తోటి మీరైతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. అండ్ ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ఒక ఇంపార్టెంట్ నోట్ అయితే ఉంది. అంటే ఈ జాబ్ నోటిఫికేషన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ప్రకారం అయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ రెజ్యూమ్ని అయితే ఈ నెంబర్కి అయితే షేర్ చేయండి. ఇక్కడైతే ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఈ నెంబర్కి అయితే షేర్ చేయండి. ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఇప్పుడైతే చూద్దాం. మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇచ్చానండి, ఒకసారి అయితే చెక్ చేయండి. మీరు ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు క్విక్ అప్లై అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దానిపైన అయితే క్లిక్ చేయండి. ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు ఇలా స్టేటస్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒకవేళ రిక్రూటర్ మీ ప్రొఫైల్ అనేది చూశాక మీ ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్ట్ అయితే మీకు కాల్ ఆర్ మెయిల్ అనేది చేస్తారండి. అండ్ ఈ జాబ్స్కి అప్లై చేసే ముందు అయితే ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చూడండి. అండ్ కంపెనీ డీటెయిల్స్ ఇంకా ఇంటర్వ్యూ లొకేషన్ ఒకసారి అయితే వెరిఫై చేసుకుని మాత్రమే ముందుకు వెళ్ళండి. అండ్ ఎవరైనా జాబ్ కోసం చూస్తూ హైదరాబాద్లో ఉంటే ఈ జాబ్ ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. అండ్ ముఖ్యంగా ఫ్రెషర్స్, గ్రాడ్యుయేట్స్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్స్ ఈ జాబ్కి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ జాబ్కి మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ అనేది చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. అలాగే ఇలాంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.